పెట్టుకొని డ్యాన్స్ ప్రోగ్రాలు చేసుకుంటా 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నాకు చెప్పింది, రాసిచ్చింది, లెటర్ రాసిచ్చింది. ఇవ్వలేదు ఇంకా అవి ఏటి కోసమని ఇవ్వాలి బిడ్డను. బతుకమ్మ అన్న పైసలాట, డీజల్ పెట్టుకుని డ్యాన్స్ చేసిన పైసలాట అవి నేను ఇవ్వన్నట. మళ్ళీ పిల్లలకు కూడా మధ్యలో సోన్ పాపిడికి నాకు పెట్టమంటే కూడా సోన్ పాపిడి తెచ్చిపెట్టిన. మళ్ళీ మొన్న దసరా కూడా బియ్యం మంచిగా లేవు, పుల్లర వేయమంటే నేను ఈ బియ్యం మంచిగా లేవు, మంచి బియ్యం తీసుకొస్తే పుల్లర వేస్తా అంటే అదే బువ్వ పప్పన్న మండమనంటే పప్పన్న మండక మళ్ళీ పిల్లలు వచ్చి అడిగితే నేను మళ్ళీ 25 కిలోల బస్త తెప్పించి అవన్నీ పల్లెల బిల్లులు తెప్పించి పుల్లర వేసి పిల్లలకు మన బతుకమ్మకు పెట్టిన. నా సొంత పిల్లలు అనుకునే పెట్టిన వాళ్ళకు. గడిసై స్కూలు ఏజెన్సీని మాట్లాడుతున్నా. అయితే నేను ఇప్పుడు గతంలో 14 సంవత్సరాలు అవుతుంది వంట చేయబట్టి, ఇప్పటిదాకా ఏ లోటు లేకుండే. పురుగులు వచ్చినాయి అంటేనంటే అది నా ఫాల్ట్ ఏం కాదు, గవర్నమెంట్ది. ఎరుగుతున్నా, కడుగుతున్నా, వండుతున్నా. కూర పప్పులు రేట్లన్నీ ఏడాడ పెరిగిపోయినాయి విపరీతంగా. ఇప్పుడు అన్నం వండినాం, కిచడి చేసినాం. మనకు శనివారం అన్నారు కిచెన్లో ఒక పురుగు వచ్చిందని చెప్పేసి పేరెంట్స్ దాటి పట్టుకొని మొత్తం ఆఫీసులన్నీ తిరిగిండు. ఎంఈఓ ఆఫీసు, డిఓ ఆఫీసు, మున్సిపల్ కమిషనరు, ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీసు, ఇవన్నీ తిరిగి మమ్మల్ని మొత్తం ప్రచారానికి హెడ్ మాస్టరు మమ్మల్ని రోడ్కి ఎక్కించింది అన్నట్టు ఆమె. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి బియ్యంలో పురుగులు అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మా ఒక్క ఈ స్కూల్లోనే కాదు, అన్ని స్కూళ్ళల్లో ఉన్నాయి. మరి అన్ని స్కూళ్ళల్లో లేని సమక్ష మరి నా ఒక్క ఈ స్కూల్కి ఎట్లా నాకెందుకు పట్టుకుని అట్లా తరలిడుతుందని ఆమెకు నాకు ఎందుకు పడత్తలేదు. ఏడాది వచ్చి నుంచి ఏడాది నాడు వచ్చినాక సుఖంగా వంట వేయద్దని చెప్పేసి బాసాలు ఇంటికి పెట్టించి పంపించింది. మళ్ళీ తర్వాత తీసుకుని వచ్చి వంట చేసినాం. గవర్నమెంట్ ఏమో నెలకు బిల్లులు ఇయ్యరు, 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ఇట్లా ధర్నాలు చేయంగా ఏవో కొన్ని వేస్తున్నారు. ఆ కొన్ని కూడా ఎక్కడ సరిపోతలేవు కూడా. కిరాణా దుకాణాల కట్టాలా, పొడుగుల కడ కట్టనా, కిరాణా చేపల కట్టనా, ఏం తీసుకొచ్చి ఏడకెళ్ళి బాకీలు తీసుకొచ్చుకుంటా పెట్టాలంటే ఏడకెళ్ళి పెట్టాలా? ఇట్లా బాకీలు ఏడకెళ్ళి తీసుకొస్తున్నారు, బంద్ పెట్టాలని చెప్పేసి పేరెంట్స్ ఏంటికి చేస్తారు? అమ్మ పైసలు అన్నప్పుడు బంద్ పెట్టాలంటే ఎట్లా బంద్ పెడతాం? అట్లా బంద్ పెడితే కుదరదు కదా. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు కాబట్టి మేము అప్పులు తెచ్చుకుంటూ పెడుతున్నామని చెప్పేసి చెప్పుడు కూడా జరిగింది. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు గత 14 సంవత్సరాల నుంచి వంట చేసి పెడతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి బియ్యాన్ని వాళ్ళందరూ కూడా అండి పెడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది. కొన్ని సందర్భాల్లో పురుగులు వస్తూ ఉన్నాయి. మన సొంత ఇంట్లో కూడా కడిగినా వాటి 1-2 వస్తాయి తప్ప. కానీ అక్కడ కొత్తగా వచ్చినటువంటి గత సంవత్సరం వచ్చినటువంటి హెడ్ మాస్టర్ వనజారెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులను బాగా అనేక రకాలుగా హింసిస్తూ ఉంది. మేము యూనియన్గా వెళ్ళి మాట్లాడినాం. ఒకవేళ ఏజెన్సీ కార్మికుల మధ్య ఏదైనా భేదాభిప్రాయం ఉంటే వాటిని సరిచేసి మిగతా కార్మికులు అందరితో పనిచేయిస్తామని చెప్పేసి మాట్లాడి ఒప్పందం చేసిన తర్వాత కూడా మరి వినకుండా మరీ క్రూరంగా ఈరోజు కార్మికులు ఏదైతే ఒప్పందం ప్రకారం తెల్లారి వంట చేయడానికి వెళితే పోలీసులను ముందస్తు పిలిపించి అక్కడ వచ్చినటువంటి కార్మికులను మీరు వెళ్ళిపోండి, మీరు ఎందుకు ఇక్కడ ఉంటున్నారని చెప్పేసి నానా రకాలుగా హింసించి పోలీసులను ఒసిగొల్పి అక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ మొండి విధానాన్ని విడనాడాలి. ఎందుకంటే హెచ్ఎం హోదాలో అందరినీ సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలో ఆలోచించుకోవాలని, లేకపోతే మా యొక్క ఉద్యమాన్ని రేపు దశల వారీగా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. రేపు 15వ తారీఖు నాడు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామను. అదే మాదిరిగా 18వ తారీఖు నాడు మొత్తం మధ్యాహ్న భోజన కార్మికులందరితోటి మన సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చెలో ఆర్మూర్ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ లోపల మరి అధికారులు అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టరు హెచ్ఎం మరి ఆలోచించి కార్మికులను యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం. రోజుల నుంచి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులను హెచ్ఎం గారు అకారణంగా తొలగించారు. అకారణంగా అంటే ఆమె ఇచ్చినటువంటి ప్రభుత్వం సరఫరా చేసినటువంటి బియ్యం ఉడక అవి ఓల్డ్ స్టాక్ ఇచ్చి మన అన్న పురుగులు వచ్చినాయి, మన ఆ పురుగులు వచ్చినటువంటి అన్నాన్ని పిల్లలకి పెడుతుందని పేరెంట్స్ కమిటీని పిలిపించి ఆ అన్నాన్ని అంతా సూచించి మీడియాని పిలిపించి మీడియాకి అందరికి చూపించి ఈ ఏజెన్సీ కార్మికులు కరెక్ట్ అయినటువంటి పని చేస్తలేరు, వీళ్ళని తొలగిస్తుందని అందరి ద్వారా
దాన్ని ప్రచారం చేసి మరి ఆ కార్మికులను తొలగించడం జరిగింది. వారిని వెంటనే పనిలోకి తీసుకోవాలని గత 3 రోజుల నుంచి ఎంఆర్ఓ గారిని మరి ఎంఈఓ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని కూడా మేము ప్రాధేయపడుతూ మరి అట్లాగే వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ సమస్య కనుక వాళ్ళు ఈ ముగ్గురు కలిసి కూర్చుండి చర్చల ద్వారా మధ్యాహ్న భోజన కార్మికులను పనిలోకి తీసుకోకపోతే ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాము. మరి అట్లాగే ఏదైతే 15 తారీఖు నాడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఉన్నది, ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలి. అట్లాగే చెలో ఆర్మూర్ కార్యక్రమాలను కూడా పెడుతున్నాము. ఇప్పుడు ఎంఈఓ గారు ఏమంటున్నారంటే గతంలో ఉన్న హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చినాము, అవే నోటీసులు గివే నోటీసులు అంటున్నాడు. అప్పుడు తప్పు చేసినప్పుడు అప్పుడు నోటీసులు ఇచ్చినా అయిపోయింది. ఈ మేడము ఎలాంటి సమాచారము కార్మికులకు ఇవ్వకుండా, ఎంఆర్ఓకి తెలపకుండా, ఎంఈఓకి తెలపకుండా, కమిషనర్ గారికి తెలపకుండా కార్మికులను తొలగించడము ఇది పూర్తిగా చట్టవిరుద్ధము. మేము సిఐటిగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. రానున్న కాలంలో ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాము. పనిలోకి తీసుకోకపోతే నేను సిఐటిగా డిమాండ్ చేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మొండివాయి గారు నశించాలి, ఆమెను ఉడక విధుల నుంచి తొలగించాలని సిఐటిగా డిమాండ్ చేస్తాను.